హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో మనం ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చా అంటే డిజైన్ చేయొచ్చు అని చెప్తాను. సో అది ఎలా అంటే, సో మనకు ఎటువంటి కోడింగ్ రాకపోయినా కొన్ని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ మనకు నచ్చిన కేటగిరీ అంటే కామర్స్ అవ్వచ్చు, పోర్ట్ఫోలియో అవ్వచ్చు, లేదా బ్లాగింగ్కి సంబంధించిన వెబ్సైట్ అవ్వచ్చు. సో ఇలా మనకు నచ్చిన కేటగిరీని మనకు నచ్చినట్టుగా డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనం డిజైన్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్స్ లో మనకు కొంచెం పాపులర్ అయిన ప్లాట్ఫామ్ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. సో ఈ వర్డ్ ప్రెస్ ని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో కూడా ఈ వర్డ్ ప్రెస్ కు సంబంధించి ఎక్కువ వీడియోస్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. అదే ఈ ప్లాట్ఫామ్ కాకుండా మీరు వేరే ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకున్నారనుకోండి, ఆ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు డిజైన్ చేయవచ్చు. కాకపోతే వాటికి సంబంధించి కొంచెం తక్కువ వీడియోస్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అంటే మీరు ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ లెవెల్లో డిజైన్ చేయాలనుకుంటే మీకు ఎక్కడ కూడా వాటికి సంబంధించిన వీడియోస్ అయితే ఉండవు. ఈ వర్డ్ ప్రెస్ అనుకోండి, సో వర్డ్ ప్రెస్ గురించి యూట్యూబ్ లో చాలానే వీడియోస్ ఉంటాయి. సో మీరు బేసిక్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఎలా డిజైన్ చేయాలనేది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. సో చాలా మంది ఎక్కువ యూజ్ చేసేది ఈ వర్డ్ ప్రెస్ అని నేను ఇక్కడైతే చెప్తాను. సో మీకు ఏ కేటగిరీ అయినా, అంటే మీరు ఒక కామర్స్ చేద్దాం అనుకున్నారంటే, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వెబ్సైట్స్ డిజైన్ చేద్దాం అనుకుంటే, సో మొత్తంగా మీకు ఇక్కడైతే చెప్తాను. సో లేదు మేము ఒక గ్రాఫిక్ డిజైనర్, మేము కొన్ని వర్క్స్ చేస్తాం, మా వర్క్స్ మా వెబ్సైట్ లో మెన్షన్ చేస్తాం. సో క్లయింట్స్ ఎవరైనా వస్తే సింపుల్ గా మా వెబ్సైట్ లింక్ షేర్ చేసి మా వర్క్స్ చూడమంటామంటే, సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడైతే చెప్తాను. లేదు నేను జస్ట్ బ్లాగింగ్ చేస్తాను, సో వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేస్తానంటే, సో అటువంటి వాళ్ళ కోసం కూడా నేను ఇక్కడైతే కొన్ని డిజైన్స్ అయితే చెప్తాను. సో మొత్తంగా ఈ వీడియో అనేది నేను కొన్ని పార్ట్స్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకునే వాళ్ళ కోసం ఒక వీడియో, పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేసుకునే వాళ్ళ కోసం ఒక వీడియో, ఇలా ఒక్కొక్క టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ కింద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం ఒక ఇంట్రడక్షన్ కింద మీకు అయితే చెప్తున్నాను. సో అంటే మనం కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయవచ్చా, మనం డిజైన్ చేయగలిగితే అది ఎలా డిజైన్ చేయాలి, సో ఏ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలనేది నేను ఇక్కడ చెప్దామని ఒక ఇంట్రడక్షన్ కింద ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ఏం చెప్పాలంటే, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. సో ఈ పాయింట్స్ ని డిస్కస్ చేస్తూ మీకు ఈ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ ని బేసిక్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్లో ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఇక్కడైతే చెప్తాను. సో ఈ వెబ్సైట్ కి సంబంధించి కొన్ని ప్లగ్గిన్స్ అని, థీమ్స్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో మొత్తం నేను ఏ టాపిక్ అయితే చెప్తానో ఆ టాపిక్ కి సంబంధించి ప్రో ప్లగ్గిన్స్ అయితే ప్రో ప్లగ్గిన్స్, నార్మల్ ప్లగ్గిన్స్ అయితే నార్మల్ ప్లగ్గిన్స్, మొత్తం అన్ని నేనే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ప్రొవైడ్ చేస్తూ ఒక బేసిక్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఇక్కడైతే చెప్తాను. మీకు ఈ ప్లగ్గిన్స్ ఏంటి, థీమ్స్ ఏంటి అనేది తెలియకపోతే మనం తర్వాత వీటి గురించి అయితే తెలుసుకుంటాం. ఇప్పుడైతే ఇది టాపిక్ కాదు కాబట్టి సో దీన్ని అయితే పక్కన పెడుతున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఒక వెబ్సైట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, అంటే మనకు వచ్చే లాభం ఏంటి అనేది నేను ఇక్కడైతే చెప్తాను. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, వీటి ద్వారా మనం ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడైతే డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ప్రూఫ్స్ తో పాటు మొత్తం అన్ని క్లియర్ గా అయితే చూపిస్తాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, నేను ఇప్పటి వరకు ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకుని ఎంత మనీ ఎర్న్ చేశాను అనేది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రెజెంట్ ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుని డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత ఒక 1 or 2 years లో మీకు ఏదైనా ఒక వర్క్ యాడ్ అయ్యి, లేదా మీకు ఈ వెబ్సైట్ మీద ఇరిటేట్ వచ్చి ఈ వెబ్సైట్ని వదిలేశారనుకోండి, అంటే వర్క్ చేయకుండా వదిలేశారనుకోండి. సో అటువంటి టైంలో ఈ వెబ్సైట్ని అలా వదిలేయాలా, లేదా దీనికి ఏమైనా సేల్స్ ఏమైనా ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడైతే చెప్తాను. అంటే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని క్లోజ్ చేసే వరకు మీకు కంప్లీట్గా ఈ వీడియోస్ ద్వారా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి పార్ట్ 1గా అయితే మీరు
చూసుకోండి. సో పార్ట్ 2కి సంబంధించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు పార్ట్ 2 అయితే చెక్ చేయొచ్చు. సో పార్ట్ 2లో మీకు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అంటే మనం ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అంటే మనం వెబ్సైట్ డిజైన్ చేసే టైంలో ఎటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎటువంటి వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం, సో దాన్ని ఎలా చూస్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ అయితే చెప్తాను. ఇంకా వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి హోస్టింగ్ అని, డొమైన్ అని ఇలా కొన్ని అయితే ఉంటాయి. సో వీటిని ఎలా తీసుకోవాలి, అసలు వీటి వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఒక బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అంతా క్లియర్గా చెప్తాను. సో అయితే ఇది పార్ట్ 1. ఈ వీడియోకి సంబంధించి ఇంతే. పార్ట్ 2 కోసం కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా గ్రాఫిక్ డిజైన్ తెలుగులో ఈ ఛానల్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మన ఫొటోస్ని ప్రాపర్గా ఎలా ఎడిట్ చేయాలి అండ్ మీరు కొత్త యూట్యూబర్ అయితే యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది క్లియర్ కట్గా అయితే మీకు వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అండ్ మీకు ఈ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇన్స్టాలో మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్ రిప్లై కూడా ఉంటుంది.